ఇక జనరల్‌గా ప్రతి ఒక్క పార్టీకి ఒక ధీమా అయితే ఉంటది. ఎందుకంటే ఈ ఎలక్షన్‌లో గెలిచేది మా పార్టీనే. ఆ పార్టీని అధికారంలోకి దింపుతామని ఒక పార్టీ అంటే, వాళ్ళు ఎక్కేది సవాలే లేదు. మళ్ళా అధికారంలోకి వచ్చేది మేమే. ఇది ఫిక్సు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాసుకోండి నా సవాలు మీకు డిపాజిట్లు లేకుండా చేత్తా అని చెప్పి ఇట్లా ఒకరికొకరు మైకులు దొరికినప్పుడల్లా జబ్బలు తొడలు దరుచుకున్నడే కాకుండా ఛాలెంజింగ్లను కూడా గట్టిగానే ఇసురుకుంటారు. మరి ఇప్పుడు ఇక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితులల్లో కూడా మేమంటే అధికారంలోకి వస్తాం మేమంటే అని చెప్పి గట్టిగానే యుద్ధాలు అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. మరి ఆ వార్త ఏందో పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఇక తెలంగాణలలో మళ్ళా సర్వేల పంచాయతీ స్టార్ట్ అవుతున్నదిలా అప్పుడే. ఎందుకనంటే తెలంగాణలో మళ్ళా గెలిచే పార్టీ ఏది, అధికారంలోకి వచ్చేది ఎవలో అనే ముచ్చట్లల్లో ఇప్పటికే లీడర్లు దత్తిలేసుకొని కూర్చునేటట్టే కనబడుతున్నారు. మళ్ళా సీఎం అయ్యేది నేనేనని చెప్పి రేవంత్ రెడ్డి సారు మైకులు వలిగేటట్టు మాట్లాడుతుంటే అవన్నీ ఉత్తమ ముచ్చట్లు. మళ్ళా తెలంగాణకు సీఎం అయ్యేది కేసీఆర్ పక్క, గులాబీ పార్టీ రాబోతున్నదని చెప్పి గులాబీ పార్టీ పెద్దలు. ఇక పవర్ గేమ్ లో రెండు పార్టీలు డైలాగులు ఈ తీరుగా ఒకరి మీద ఒకరు దంచి కొడుతున్నారయ్యా. స్పీచ్లతోని ఊదరగొట్టి జనాలకు హౌరా ఆహా ఓహో అనేటట్టు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మేమే గెలుస్తాం అని చెప్పి ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేసుకున్నాడు అనేది కామన్ అయిన ముచ్చట్నే. కాకపోతే ఈ మధ్యకాలంలో సర్వేల పేరుతోని గట్టిగానే అవుతున్నాయి. అయితే ఈ సర్వేలను కూడా మనం అంతగానం నమ్మి భరోసా మీద ఉండనీకే అవకాశం లేదు. ఎందుకనంటే ఎవల పార్టీలకు అనుకూలంగా ఎవరికి వాళ్ళు సర్వేలను చేసి జనాల మీదకి ఇడిచిపెడుతున్నారు. అయితే ఈ నెల 27వ తారీఖున వరంగల్ నిర్వహణ చేపట్టినటువంటి సభను విజయవంతం చేసేందుకు గట్టిగానే కసరత్తు చేస్తున్నది గులాబీ పార్టీ. ఇక ఈ ముచ్చట్లల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ పెద్దలు. ఇక పార్టీకి మళ్ళా పాత ఊపు తీసుకొచ్చేందుకు గట్టిగానే శ్రమిస్తున్నారని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా లీడర్లతో కలిసి తెలంగాణ భవన్లో సమావేశమైనటువంటి కేటీఆర్ సారు కీలక ముచ్చట్లని చెప్పుకుంటూ వచ్చిండు. చేవెళ్ల రాజేంద్ర నగర్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు రెడీ కావాలని చెప్పి పిలుపునిచ్చిండ్రయ్యా. ఇక ఎన్నికలలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పథకాలను అమలు చేయకపోవట్లల్లో విఫలమైందని, అభివృద్ధి చెయ్యకపోగా గత 10 ఏళ్లలో అభివృద్ధి ఇంకా వెనకకు పడ్డదని చెప్పి అసలు అభివృద్ధి ఆనవాళ్ళనే చెరిపేయాలని చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ టీం అని చెప్పి, అందుకే ఇప్పుడు రాబోయేది కేసీఆర్ చరిత్రను తిరగరాసుడు. కేసీఆర్ మళ్ళా సీఎం గానికే చారిత్రాత్మక అవసరం తెలంగాణకు ఎంతో ఉన్నదని చాలా మంది అలా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కామన్ లీడర్ కూడా మైకుల ముంగట గట్టిగానే స్పీచ్లు దంచి కొడుతున్నాడు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి అత్తనే అవుతుందని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కేటీఆర్ సార్ అంటేనే ఉన్నాడు. అయితే మేము వచ్చింది 5 ఏళ్ల కోసం కాదు 10 ఏళ్ల కోసం అని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న సొంత నియోజకవర్గంలో పర్యటన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సారు 10 ఏళ్లు సీఎం సీట్లో ఉండేది నేనే, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి కారాఖండిగా అక్కడ ఉన్నోళ్లకు గట్టిగానే చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తెలంగాణలో ఎన్నికలకు ఇంకో 3.5 ఏళ్ల టైం ఉన్నది కాబట్టి ఇక ఇప్పటి నుంచే లీడర్లు వాళ్ళ ప్రయత్నాలు కయ్యానికి కాల్దువే ఏర్పాట్లను సుతం చేసుకుంటున్నారని చెప్పి గట్టిగానే గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వాస్తవానికి ఏ మాట కామాటనే చెప్పాలి. ఏ పార్టీ వాళ్ళు గెలుస్తామని, వాళ్ళే అధికారం పడతామని, వాళ్ళే అందరం ఎక్కుతారనేది అది వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. దాన్ని మనం తక్కువ అంచనా ఇయ్యలేము, తక్కువగా చూడాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాకపోతే కానీ చివరాఖరిగా పబ్లిక్ మాత్రం ఓటు వేసేది ఇప్పుడున్నటువంటి లీడర్ అధికారంలోకి ఎన్నేళ్ళైంది వచ్చి అభివృద్ధి ఎంత చేసిండు, మా గోసలను ఎంతగానం తీసిండు, మా బాధలను ఎంతగానో మరుచుకున్నాడనే చూసి పురాగా ఎలక్షన్లు వచ్చిన టైంలలోనే ఓటర్లు వాళ్ళ ఆలోచన చేసి ఎవరికి గుద్దాలను వాళ్ళకే గుద్ది, ఎవరికి అధికారం ఇయ్యాలి వాళ్ళకే ఇస్తారని చెప్పి ఇక మనం ఎంతగానో మైకుల ముంగడ తొడలు దర్శి జబ్బలు దర్శకున్నంత మాత్రాన గెలవమనేది పక్కా అని అంటున్నారు అయ్యారు ఈ ముచ్చటేరికైనా రాజకీయ పండితులు, రాజకీయ మేధావులు.